అయినటువంటి దేవా, నీ మాటలతో మా ప్రాణములను బలపరుచువాడా, నీ వాక్యముతో మమ్మల్ని హెచ్చరించువాడా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలాన్నే నీ వాక్యాన్ని వినటానికి మేమందరము ఆసక్తిగా కూడి ఉండగా, నాన్న మాతో మీరు మాట్లాడండి తండ్రి. నీ మాట మా ప్రాణములకు దీపము దేవా. మాతో మాట్లాడవా యేసయ్యా. మమ్ములను బలపరిచి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్ములను ధైర్యపరిచి నీ వాక్శక్తిని మాకు అనుగ్రహించి మాతో మాట్లాడమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి ధైర్యపరిచి బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయ కాలాన్ని దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. వందనాలమ్మా. అమ్మా, ప్రతి మనిషిలో భావోద్వేగాలు ఉంటాయి. భావోద్వేగము అంటే ఫీలింగ్స్. ఫీలింగ్స్ లేని మనిషే ఉండడు. భావోద్వేగము అంటే తన ఫీలింగ్‌ని బయట పెట్టడం. మనిషి ఫీలింగ్‌ని మరి ముఖ్యంగా 7 రకాలుగా బయట పెడతారు. మనిషిలో ఉన్న ఫీలింగ్స్‌ని 7 రకాలుగా బయట పెడతారు. ఆ 7 రకాలైనటువంటి భావోద్వేగాలు, ఫీలింగ్స్ ఏమిటంటే, 1 ఆనందం, 2 దుఃఖం, 3 కోపం, 4 భయం, 5 ఆశ్చర్యం, 6 అసూయ, 7 ప్రేమ. మరి ముఖ్యంగా మనిషిలో కనిపించే ముఖ్యమైన 7 భావోద్వేగాలు. మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరిలో ఈ 7 కనిపిస్తాయి. తనకి సంతోషంగా అనిపిస్తుంటుంది. ఒకసారి సంతోషాన్ని బయట పెడతాడు. ఒకసారి తన లోపల బాధుంటే దుఃఖాన్ని బయట పెడతాడు. ఆనందం ఎలా బయట పెడతారు? నవ్వుతూ బయట పెడతారు. దుఃఖం ఎలా బయట పెడతారు? ఏడుస్తూ బయట పెడతారు. కోపం ఎలా బయట పెడతారు? కోప్పడి బయ బయట పెడతారు. భయం ఎలా బయట పెడతారంటే భయపడటం, బయటికి కనిపించడం. ఆశ్చర్యం, అసూయ, ప్రేమ. ఈ 7 భావోద్వేగాలలో ప్రతి మనిషిలో కనిపించేటువంటి ఈ ఫీలింగ్స్‌లో ఇతరులకి హాని చేసేటువంటి భావోద్వేగం ఏదంటారు? ఎక్కువగా ఏదంటారు? ఇతరులకి హాని చేసేటువంటి మనిషి లోపల ఫీలింగ్ నేను 7 చెప్పాను గదా! ఆ 7 ఏది? కోపం. కోపం. అసూయ కూడా ఉంటుంది. కానీ అసూయకి ముందు ఏముంటుంది? కోపం ఉంటేనే కదా అసూయ వస్తుంది. అందుకని నువ్వు ఆనందంగా ఉన్నావనుకో, నీ ఆనందం ఒకవేళ తప్పుడు మార్గాల్లోకి వెళ్తే నిన్నే నష్టపరుస్తుంది. నువ్వు దుఃఖంగా ఉన్నావనుకో, నీ దుఃఖము నిన్నే డిప్రెషన్‌కి తీసుకెళ్తుంది. నీ భయము నీకే కలవరాన్ని తీసుకొస్తుంది. నీ ఆశ్చర్యము నిన్నే ఆశ్చర్యపోయేటట్లు చేస్తుంది. నీ అసూయ వేరే వారిని తిట్టుకుంటూ నీలో నువ్వే ఉండొచ్చు. నీ ప్రేమ వేరే వారి మీద పంచొచ్చు. ఈ 7 భావోద్వేగాలలో అతి ప్రమాదకరమైనటువంటి భావోద్వేగం, అదుపులో పెట్టకపోతే తిప్పలు తెచ్చేటువంటి భావోద్వేగం కోపం. కోపము రాని మనిషి ఎవరు ఉండరమ్మా. ప్రతి మనిషికి కోపం వస్తుంది. బైబిల్ ఏమని ఉంటుందంటే, కోప్పడుడి కానీ పాపము చేయకుడి. కోపం వస్తుంది. కోపము రానటువంటి వ్యక్తే ఉండడు. ప్రతి మనిషి కోపం వస్తుంది. కానీ కోపపడండి పర్లేదు, కానీ పాపము చేయొద్దు. కోపమే పాపముగా మారి పాపమే శాపాన్ని కొని తీసుకొస్తుంది. ఈ రోజున నీకు కోపం వస్తుంది కదా. కొంతమంది ఊరికే కోప్పడుతుంటారు. చిన్నదానికి, పెద్దదానికి కోప్పడతా కోపం, కోపం, కోపంగా ఉంటారు. ఈ కోపము అదుపులో పెట్టకపోతే ఎంత నష్టాలున్నాయో తెలుసా? ఈ కోపాన్ని గనక మనం దారిలో పెట్టకపోతే ఎంతగా ఇబ్బంది పడే అవకాశం ఉందో ఈరోజు ఒకసారి ధ్యానం చేద్దాం. పాపములు అంటే మనం అనుకుంటాం దొంగతనం, నరహత్య,
ఇవన్నీ పాపములు అనుకుంటాం, కానీ కొన్ని పాపములకు కారణమే కోపము. బైబిల్లో మొదటి హత్య జరిగింది. కయీను హేబేలు మీద పడి చంపాడు కదా! ఆ కోపము ఆ అన్న తమ్ముణ్ణి చంపేటట్లు కారణమైందా లేదా? అయింది. బైబిల్లో మొదటి అతి పెద్ద పాపం ఏమిటమ్మా? పండు తిన్న తర్వాత జరిగిన పాపం ఏమిటి? కయ్యూని చంపటము. కయీను హేబేలును చంపటమే కదా! కయీను హేబేలుని ఎందుకు చంపాడు? కోపముతోను. కోపం వల్లే కదా! ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. వెంటనే చిన్న బుచ్చుకున్నాడు, అలిగి ఓ పక్కన కూర్చున్నాడు. దేవుడేం చెప్పాడు? అయ్యా, నువ్వెందుకు ముఖం మార్చుకున్నావు? నువ్వు మంచి క్రియలు చేస్తే నీ అర్పణ నేను ఎందుకు తీసుకోను? వాకిట్లో పాపం ఉంది. అప్పటికి కోపం వచ్చింది ఈయనకి. కోపం మనిషిగా వస్తుంది. ఇద్దరు తీసుకొచ్చిందిలో దానిలో ఒకరిది తీసుకొని మరొకరిది తీసుకోకపోతే కోపం వస్తుంది. కయీనుకి కోపం వచ్చింది. దేవుడు చెప్పాడు, కయీను నీ కోపం వచ్చింది, ఇక చాలు, కోపాన్ని అదుపులో పెట్టుకో. వాకిట్లో ఉంది పాపం, నీకు దాని మీద వాంఛ కలిగి ఉంది, నువ్వు దాన్ని లోపలికి తీసుకొచ్చావా నష్టపోతావు అని చెప్తే, దేవుని మాటను కూడా పక్కన పెట్టి కోప ఆవేశములో తమ్ముడి మీద పడి తమ్ముణ్ణి చంపి మొదట హత్య చేసినోడిగా చరిత్రలో మిగిలిపోయాడండి కయీను. కోపం రావడం తప్పు కాదు. ఆ కోపము ద్వారా వచ్చేటువంటి ఆ పాపము, ఆవేశం వాకిట్లో శత్రువు ఉన్నట్లు ఉంటుంది. కోపం వచ్చినప్పుడు, కోపము ఎప్పుడైతే మనిషికి వస్తుందో, ఆవేశము, పాపము వాకిట్లో ఉంటది. నువ్వు కోప్పడినప్పుడు అవి ఎదురు చూస్తాయి లోపలికి రావాలని. నువ్వు అవకాశం ఇచ్చావనుకో, అవి లోపలికి వచ్చేసి నీ కోపాన్ని అదుపు లేకుండా చేసి నీ జీవితాన్ని నాశనం చేసేటట్లు చేస్తుంటాయి. కోపములో ఒక హత్య ఇక్కడ జరిగిందైతే, యాకోబు కుమారుల కాలములో కూడా దీనా చేసిన పొరపాటుకి అన్నలు కోపముతో ఏం చేశారు? వాళ్ళని చంపి జ్యేష్ఠత్వపు దీవెనలు పోగొట్టుకున్నారు. మోషే క్షణపు ఆవేశముతో, కోపంతో, ఇజ్రాయేలు మీద కోపంతో ఏం చేశాడు? 2 రాతి పలకలను విరిచేశాడు. విరిచేయడమే కాదు, బండతో మాట్లాడమంటే ఈయన బండను కొట్టాడు. అంటే బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కోప్పడటం ద్వారా చేతులారా దీవెనలు పోగొట్టుకున్నారు వాళ్ళు. ఈరోజు చీటికి మాటికి కోపడుతున్న నీవు, నీ జీవితంలో దరిద్రానికి ఆ కోపమే కారణమేమో. నీ జీవితంలో నీవు ఆశీర్వదింపబడకపోవడానికి ఆ కోపమే కారణమేమో. కోపాన్ని పాపాల జాబితాలో ఉంచుకోకుండా, కోపము వస్తుందిలేండి బ్రదర్ అన్నట్లు లైట్ తీసుకున్నావు, అందుకే నీ జీవితంలో దీవెన లేదేమో. సౌలు రాజు అసూయపడి కోప్పడ్డాడు దావీదు మీద. ఏమయ్యాడు? చివరికి సంపాదించింది ఏమీ లేదు. మనిషికి కోపం రావడం సహజమే, కానీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అని. క్రైస్తవుని కోపానికి అర్థం ఉండాలి. ఈరోజు కొంతమంది కోపాలకి అర్థమే లేదండి. ఊరికే కోప్పడతారు. పిల్లలు ఏదైనా అడిగారనుకోండి, అమ్మా నాకు క్యారేజీ పెట్టవా అని అడిగితే, ఏందిరా నీకు ప్రతిరోజు క్యారేజీ అని. పెడతావు క్యారేజీ, కానీ కోప్పడుతూ పెడతావు. ఎందుకు కోపం? అనవసరంగా కోపం ఎందుకు? ఊరికే చిరాకెందుకు? దేవుని పిల్లలు సమాధానాన్ని విస్తరింపజేయాలి గాని కోపాన్ని, చిరాకుని, అసమాధానాన్ని విస్తరింపజేద్దామా? ఎందుకు ఊరికే భర్త మీద చిరాకు పడుతున్నారు? ఎందుకు ఊరికే పిల్లల మీద చిరాకు పడుతున్నారు? ఎందుకు ఊరికే తల్లిదండ్రుల మీద చిరాకు పడుతున్నారు? ఆ కోపమే నీ జీవితాన్ని నాశనం చేస్తుందేమో. ఆ కోపమే నీ బుద్ధిని పోగొడుతుందేమో. సామెతలు 14:17 చూడండి ఒకసారి. సామెతలు 14:17. అదేనమ్మా. త్వరగా కోప్పడువాడు త్వరగా కోప్పడువాడు మూఢత్వము చూపును. మూఢత్వమును చూపును. త్వరగా కోప్పడుతున్నావు అనుకో, నీ బుద్ధి కనపడదు బయటికి. నీలో ఉన్నటువంటి మూర్ఖత్వం చూపించాల్సి వస్తుంది. నీ బుద్ధి పోతుంది.
అందుకే కోపము సంబంధాలను నాశనం చేస్తుంది. కోపమట మన ప్రార్థనకు ఆటంకంగా ఉంటది. మీరు ఊరికే కోపడ్డారనుకోండి, దేవుడు మీ ప్రార్థన కూడా ఆలకించడు. కోపము మన శరీరానికి గూడా హాని తీసుకొస్తుంది. ఈరోజు ఊరికే కోపం. అమ్మ ప్రార్థనకొస్తున్నా నీకు. ఊరికే ఎందుకమ్మా కోపం? ఎందుకు కోపడుతున్నారు? యేసు నామములో ఈ కోపం అనేటువంటి ఈ యొక్క అలవాటు నుండి బయటపడి దీర్ఘశాంతం అనే అలవాటు దేవుడు మనకు అనుగ్రహించును గాక. కోపం వలన చాలా నష్టాలున్నాయండి. చాలా నష్టాలున్నాయి. ఎలాంటి నష్టాలున్నాయి? ఈ కోపము ఎటువంటిది? ఈ కోపం ద్వారా మనిషి ఎలా నష్టపోతాడు? కొన్ని మాటలు చూడండి. సామెతలు 27వ అధ్యాయం 3వ వచనం. దయచేసి వాక్యం చదివేవారు తప్ప మిగతా వారు మ్యూట్లో పెట్టేసేయండి. రాయి బరువు, రాయి బరువు, ఇసుక భారం, ఇసుక భారం, మూడును మూర్ఖుని కోపము వీటి రెండిటి అరటికంటే కంటే బరువు. బరువు. మీరు ఇక్కడ గమనించండి. రాయి బరువు, ఇసుక భారం. మూర్ఖుని కోపము రెండిటి కంటే భారమైంది. రాయి బరువు. ఒక రాయిని నువ్వు మోసుకెళ్తున్నావంటే ఇంకాస్త సేపు మోయాలనిపిస్తుందా? ఎప్పుడెప్పుడు రాత్రిని తీసి పక్కన పెట్టాలనిపిస్తుందా? పక్కన పెట్టాలనిపిస్తుంది. 24 గంటలు నెత్తి మీద రాయి పెట్టి మోయాలనిపిస్తుందా? ఎవరికి అనిపించదు. ప్రక్కన పెట్టాలి. ఇసుకుంది. రాయి ఏంటంటే మనం మోస్తున్నంతసేపు ఎప్పుడు ప్రక్కన పెట్టాలా అనిపిస్తుంది. ఇసుకలో ఉన్నటువంటివి చిన్న చిన్నవి కాబట్టి ఇసుక భారం. రాయి బరువు, ఇసుక భారం అని ఎందుకన్నారు? బరువుకి భారానికి ఉన్న తేడా ఏమిటంటే ఒక దాన్ని మోస్తున్నప్పుడు అది స్థిరంగా ఒకే వెయిట్ మనకు అనిపిస్తే అది బరువు. ఇప్పుడు నేను రాయిని నా నెత్తి మీద పెట్టుకున్నా అనుకోండి, ఒక గంట తర్వాత అయినా అది సేమ్ వెయిట్తో ఉంటుంది. అదే ఇసుక అలా కాదు. ఇసుక నెత్తి మీద పెట్టి మోసుకుంటా వెళ్తుంటే సమయం గడిచే కొద్దీ మన తల ఆ బరువు, ఆ భారం పెరిగింది అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు నేను ఇసుక ఒక 10 కేజీలు ఇసుక తల మీద పెట్టుకొని మోస్తున్నాను అనుకోండి, కొంచెం సేపు అయ్యే కొద్దీ బరువు పెరిగినట్లుంటది. దాన్నే భారం అంటారు. అంటే మామూలుగా ఉంటేనేమో బరువు, ఆ బరువు పెరిగినట్లుంటాం. అక్కడ పెరిగేదేం ఉండదు. బాగా పెరిగినట్లుంటాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీరు ఒక బరువు ఇసుక మోస్తూ ఉన్నారమ్మా, బాగా బరువుగా ఉంది. టైం గడిచే కొద్దీ మీకు తేలికైనట్లుంటదా? ఇంకా భారమైనట్లుంటదా? ఎవరెప్పుడు ఇసుకను మోయలేదా? భారమైనట్లుంటది. అంటే రాయి తల మీద పెట్టుకుంటే ఎంత బరువో, ఇసుక మన తల మీద పెట్టుకుంటే ఎంత భారమో గుర్తు పెట్టుకోండి. ఊరికే కోప్పడే వ్యక్తి తన కుటుంబానికే భారం, తన ఇంటి వారికి భారం, తన తోటి స్నేహితులకి భారం. నిజం. ఎవరైతే ఊరికే కోప్పడుతుంటాడో, అందుకే కోపము రాయి బరువు, ఇసుక భారము కంటే భారమైందంట, బరువైంది. ఆ రెండిటికంటే బరువు. ఒకటి ఊరికే కోప్పడేవానికి తన, ఒకవేళ స్త్రీ అయితే తన భర్తకు బరువు, ఒకవేళ పురుషుడైతే తన భార్యకి బరువు. అదేం బరువు అంటవేంటయ్యా అంటే జాగ్రత్తగా వినండి. ఊరికే నీ భర్త మీద కోప్పడుతున్నావు, ఎప్పుడు తిడుతూనే ఉన్నావు అనుకో, నీ భర్త బా ఒకరోజు ఊరికి పోతే బాగుండు, నేను ప్రశాంతంగా ఉంటానని అనుకుంటాడా అనుకోడా? యథార్థంగా చెప్పండి. నా భాష అర్థమైందమ్మా? ఊరికే తిడుతున్నావు, ఊరికే ఇబ్బంది సరే ఒకరిని తీసి పక్కన పెట్టు. నిన్నే మీ అత్త ఉంది. మీ అత్త ఊరికే తిడతా ఉంటది, ఊరికే కోప్పడతా ఉంటది, ఊరికే కోపం 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 కోపం. ఆమె ఎప్పుడైనా ఊరికి వెళ్తానంటే నీకెలా ఉంటది? అమ్మా ఈ 2 రోజులు నా బరువు తీసి కాస్త పక్కన పెట్టినట్టే ఉంటదా? ఉండదా? తేలిగ్గా ఉంటదండి. తేలిగ్గా ఉంటదా? ఉండదా? అంటే
ఇప్పుడు కోప్పడే వ్యక్తి ఆ వ్యక్తిని భరించేటువంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? బరువు మోస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు. నువ్వు నీ భర్తకు భారం అవ్వాలా అమ్మా? నువ్వు నీ భార్యకు భారం అవ్వాలా? నువ్వు నీ పిల్లలకు భారం అవ్వాలా? నువ్వు నీ తల్లిదండ్రులకు భారం అవ్వాలా? నిన్ను కూడా నువ్వు లేనప్పుడు అబ్బా ఉరిగిపోయాడు ప్రశాంతంగా ఉంది అనుకోవాలా? నిజం చెప్తున్నా, కోప్పడేవానికి అర్థం కాదు. కోపాన్ని భరిస్తున్నటువంటి వారు కోప్పడే వ్యక్తిని చాలా ఊరుకూరికే కోప్పడితే ఆ వ్యక్తిని ఒక భారంగా ఫీల్ అవుతారు, ఒక బరువుగా ఫీల్ అవుతారు. దేవుని వాక్యములో రాయబడి ఉంది, రాయి బరువు ఇసుక భారం, కోప్పడువాడు ఆ రెండిటికంటే బరువు కుటుంబానికి, సమాజానికి బరువు. దయచేసి అర్థం చేసుకోండి, క్రైస్తవుని కోపానికి అర్థం ఉండాలి. ఊరికే కోప్పడితే విలువ ఉండదు. ఊరికే కోప్పడుతున్నారు అనుకో, పిల్లలకి ఎట్లయిద్దంటే మా అమ్మ ఊరికే కోప్పడిద్దిలే అన్నట్లు వాళ్ళు, నీ కోపానికి విలువ ఉండదు. అదే సందర్భాన్ని బట్టి కోప్పడితే, ఒకటి గుర్తుపెట్టుకుని తల్లులారా, మీరు కోప్పడ్డారంటే మీ పిల్లలు గడగడ వనకాలి, అలా కోప్పడాలి. అంతేకాని ఊరికే కోపం, కోపంలో ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదండి. కోపంలో ఏం దూషిస్తున్నారు? కూతురుతో మాట్లాడే మాటల, కొడుకుతో మాట్లాడే మాటల, భర్తతో మాట్లాడే మాటల, తల్లిదండ్రులతో మాట్లాడే మాటల. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఆ కోపములో మాట్లాడే ఆవేశపూరితమైన మాటలే ఈ శాపానికి కారణమవుతాయి. ఏం మాట్లాడుతున్నావు కోపంలో? కోపంలో పనికిరాని మాటలని మాట్లాడుతున్నావా? కోపంలో వ్యర్థమైన మాటలని మాట్లాడుతున్నావు, భారం అవుతావు, జాగ్రత్త. ఈరోజు కోపం వచ్చిందని భర్తను పట్టుకొని ఎట్టబడితే అట్ట మాట్లాడడం, పిల్లల్ని పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడతాం, నిన్ను భారంగా ఫీల్ అవుతారు. ఫ్యూచర్లో నీకు ఒక ముద్ద అన్నం కూడా పెట్టరు, నువ్వు ఊరికే కోపడుతున్నావు అంటే. క్రైస్తవురాలిగా క్రైస్తవుడిగా ఉండి ఎందుకు అంత కోపం? దేవుని వాక్యంలో స్పష్టంగా లేదా? ఊరికే కోపం ఎందుకండి? ఎందుకు అంత కోపం దేవుని పిల్లలకి? కంట్రోల్లో పెట్టుకోపోతే, ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో కూడా దేవుని వాక్యం నుండి మీకు చెప్తాను. కోపం అదుపులో పెట్టుకోండి, ఊరికే కోప్పడొద్దు ఈ రోజు నుండి. ఎందుకు కోప్పడకూడదయ్యా? కోపము భారం వంటిదే, కుటుంబాలకు బరువు అయిపోతాం, భారం అయిపోతాం. దయచేసి అర్థం చేసుకోండి సిస్టర్స్, బ్రదర్స్. కోపం వద్దు, ఊరికే కోపట్టం వద్దు, ఊరికే కోపంగా మాట్లాడటం, కోపంగా ప్రవర్తించడం వద్దు. కోపము ఎంత డేంజరో ఒకసారి మీరే ఆలోచించండి. కోపము బరువు వంటిది. కోపము ఎంత బరువో నువ్వు కుటుంబానికి అంత బరువు అయిపోతావు. నేను ఆ కుటుంబానికి బరువు అయినా పర్లేదంటే కోప్పడండి. మీ పేరెత్తితే మీ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ అమ్మో వస్తున్నాడమ్మా, అమ్మ వస్తుందయ్యా, అమ్మో అనకూడదు. మీరెట్లున్నారో మీకు తెలుసు. మీరు లేనప్పుడు నీ పిల్లలు నిన్ను భారంగా భావించకూడదు, నీ భర్త నిన్ను భారంగా భావించకూడదు. కుటుంబాల్లో ప్రేమ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. రెండవది, కోపం ఎటువంటిదంటే, ఒకటి, కోపము బరువు వంటిది. రెండు, కోపం ఎటువంటిదంటే, సామెతలు 19:12. సామెతలు 19:12. రాజు కోపము రాజు కోపము సింహగర్జన వంటిది, సింహ గర్జన వంటిది. అతని కటాక్షము రాజు స్థానంలో ఉన్నవాడు కోప్పడితే అది సింహ గర్జన. మామూలు వ్యక్తులుగా ఉన్నటువంటి మనం, యూదారాజు పిల్లలమైనా ఊరికే కోప్పడ్డామంటే మనము సింహ గర్జన వినిపిస్తున్నటువంటి వారు. ఏమిటయ్యా దాని అర్థం? మీరు ఒకసారి నాకు సమాధానం చెప్పండి. సింహం ఎక్కడైనా గర్జించిందంటే చుట్టుప్రక్కల ఉన్నవారు ఇదేంటి సౌండ్ బాగుందని ధైర్యంగా వింటారా? అక్కడి నుండి భయపడి పారిపోతారా? భయపడి పారిపోతారు. భయపడి పారిపో ఎందుకంటే సింహ గర్జన భయపెడుతుంది. సింహ గర్జన పారిపోవాలనేటువంటి ఆతురత కలిగిస్తుంది. సింహ గర్జన మనిషిని అయోమయంలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు కోప్పడ్డావు అనుకో, నువ్వు ఊరికే కోప్పడతా ఉన్నావు, పిల్లల మీద, భర్త మీద, అందరి మీద కోప్పడుతున్నావు. నీవు ఊరికే కోప్పడుతున్నావు అంటే అది సింహ గర్జన. నీ కోపానికి ఊరికే అందరు నీకు ఇక భయపడతారు. నీకిక జనాల్లో కలుపుకునేటువంటి మనస్సు జనాలకు ఉండదు. నిన్ను చూస్తే భయం.
నిన్ను చూస్తే పారిపోతారు, నీకు విలువివ్వరు. నువ్వంటే జనాల్లో ఆ ప్రేమను పోగొట్టుకుంటాం. ఆయన ఒక మాట అంటాడు, మనం చనిపోయినప్పుడు మన శవాన్ని మోయడానికైనా నలుగురిని సంపాదించుకోవాలంటారు. ఊరుకూరికే కోప్పడేవానికి బంధాలు ఉండవు. ఊరుకూరికే కోప్పడేటువంటి వానికి ఆత్మీయతలు ఆప్యాయతలు ఉండవు. కొంతమంది ఊరికే కోపమండి. సహోదరుడు ఏమన్నా పొరపాటు చేశాడు, సహోదరి ఏమన్నా పొరపాటు చేసింది, క్షమించే మనసు ఉండొక్కర్లా. ఏమైంది, మన సహోదరే కదా, చిన్న చిన్న పొరపాట్లు కూడా కోప్పడి పెద్ద హీరోలాగా నాకంటే ఇక గొప్పోళ్ళు ఎవరు లేరనేటువంటి గర్వ అహంకారంతో క్షమించే మనస్సు లేకుండా సింహ గర్జనలాగా నువ్వు కోప్పడ్డావు అనుకో, నీకెవరు ఉండరు, ఆప్యాయతలు ఉండవు, ప్రేమలు ఉండవు. దేవుని పిల్లలు ఎంత ఆప్యాయంగా ఉండాలో తెలుసా? ఎంత ఆప్యాయంగా, ఆత్మీయుల మధ్య ఈ ఆప్యాయత ఉండాలి. ఈ ఆప్యాయత ఉంటేనే, ఊరికే కోపడుతున్నాం అనుకోండి, ఆప్యాయత ఉంటుందా? నిజం చెప్తున్నాను, రక్త సంబంధికులకు ఉండే ఆప్యాయతల కంటే ఆత్మీయులకు ఉండే ఆప్యాయత చాలా గొప్పది. ఈరోజు నువ్వు ఊరికే కోపడుతున్నావు అనుకో, ఒక ఆత్మీయుని సంపాదించుకుంటావా? ఒక వ్యక్తి ప్రాణాన్ని మనం సంపాదించుకునే వాళ్ళలా ఉండాలి. ఒక వ్యక్తి ఆప్యాయతను, ప్రేమను సంపాదించుకునే వ్యక్తులుగా క్రైస్తవులు ఉండాలి. ఎప్పుడు అందరి మీద కోప్పడుతుంటే ఎవరి ప్రేమను సంపాదించుకుంటావు నువ్వు? నీకోసం ప్రార్థన చేసి ఒక ఇద్దరు ఉన్నారా? నీ కొరకు ప్రార్థన చేసి ఒక 10 మంది ఉన్నారా? కనీసం ఒక సిస్టర్ కనిపిస్తే నవ్వుతూ వందనాలు చెప్పడం కూడా కొంతమందికి మొహమాటం. కోపం, ఊరికే కోపం, అసూయ, ఇవన్నీ దేవుని పిల్లలు కాదండి. మన కోపం సింహగర్జనలాగా ఉండకూడదు. మనం ఎందుకు కోప్పడాలి? మనం ఎందుకు కుటుంబాల్లో ఈ కోపం వల్లే కదా ఆప్యాయతలు, ప్రేమలు ఉండట్లేదు. ఎందుకు భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండట్లేదు? కోపం, మాట కోపం. అయ్యో, ఈయన పురుషుడు, ఈయన మాటకు లోబడాలి, ఎలాంటోడైనా పురుషుడండి అనే జ్ఞానం ఉండట్లేదు స్త్రీలకి. ఈడి మాట నేను వినేది ఏంటంటుంది ఒక ఆమె భర్తను పెట్టుకొని. ఆశీర్వాదం పొందుద్దామా? భర్త పట్టుకుని ఎలాంటోడైనా నీవు ఊరికే కోప్పడొద్దు. కోపము సింహ గర్జన వంటిది. ఇళ్ళ పక్కన వాళ్ళతో గొడవ. ఒక ఆమె ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె చెప్తుంది, పక్కింట్లో ప్రార్థన చేసావా అని. చేసాము. ఆ ఇంట్లో చేస్తే మా ఇంట్లో ఈ రోజు వద్దు, ఇంకో రోజు రండి ప్రార్థన చేయటానికి. ఎందుకు? వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాక అడుగులు మా ఇంట్లో వద్దంటున్నారు. ఎందుకంటే కోపాలు. ఎందుకండి కోపాలు? ఎందుకు కోపాలు? ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ సమాధానం అనేటువంటి మనస్సు ఉండక్కర్లా. ఒక దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా మేమందరం ఒకటి, ఏక మనస్సుతో ముందుకెళ్ళాలనే మనసు ఉండాలిగా. ఎప్పుడు కోపం, ఎప్పుడు కోపం, ఎప్పుడు కోపం. సింహ గర్జన వంటిది. సింహగర్జన. ప్రేమగా ఉండండి, అందరిని పలకరించండి, ఆప్యాయంగా ఉండండి. మన టీంలో నేను ఎప్పుడు చెప్తాను, మన గ్రూప్లో ఆప్యాయత కలిగిన వారు ఉన్నారు. అదే ఆప్యాయత కొనసాగించండి. ఎప్పుడైనా యూత్ మీటింగ్లో మీరందరూ కలిసి వచ్చినప్పుడు మీరందరూ పలకరించుకుంటుంటే దూరం నుండి నిలబడి నాకైతే ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక తండ్రి తన పిల్లలందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో నేను అంత ఆనందంగా ఉంటాను. మీరందరూ కలిసి ఒకరికొకరు ఆత్మీయంగా పంచుకోవటం, ఒకరికొకరు సలహాలు ఇట్లా ప్రేమగా ఉండాలి తప్ప కోపం, ఊరికే కోప్పడటం, ఊరికే అలాంటివి వద్దమ్మా. కోపము సింహ గర్జన వంటిది. కోపము బరువు వంటిది. కోపము సింహ గర్జన వంటిది. గుర్తుపెట్టుకో. గర్జనకై భయపడతారు, గర్జనకై పారిపోతారు. అందుకని నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచించు. బైబిల్లో ఉంటది. 3వ మాట కూడా చూపిస్తాను. సామెతలు 29:22. కోపిష్ఠుడు కలహము రేపు, కోపిష్ఠుడు కలహము రేపుగా బొంగోపి అధికమైన దుష్కీలు చేయును. ఎవని గర్వం అంటే వాడు. ఇక్కడ మీరు గమనిస్తే సామెతలు 29:22లో, సామెతలు 30:33లో గమనిస్తే కోపము అగ్ని వంటిది. ఈ కోపము ద్వారా కలహం రేగుద్ది. కలహం అనేటువంటిది ఎలా ప్రారంభమైందంటే, మనం అనుకుంటాం, అమ్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోపంలో వచ్చేటువంటి గొడవలు ప్రారంభంలో చిన్నవే. అనుకోము ఇంత పెద్దగా అవుతాయా, ఇంత చిన్న విషయానికి ఇంత ఉంటదా అనుకుంటాం. కానీ సామెతలు 17:14లో ఒక చక్కటి మాట ఉంటుంది. సామెతలు 17:14లో సామెతలు
కలహారంభము కలహారంభము నీటిని గట్టిన పుట్టు ఓట్ర విధానము. కలహారంభం అంటే పాతకాలంలో అమ్మ మీకు ఎక్కువ తెలుసు, కొంతమంది గోదావరి వాళ్ళు ఉన్నారు. మీకు అప్పుడప్పుడు ఓటలు పడతాయి తెలుసా? కొన్ని కొన్ని స్థలాల్లో వాటంతట అవే భూమిలో నుండి నీరు బయటకు వస్తా కొన్ని రోజులకి అక్కడ బాగా నీళ్ళు ఎక్కువైపోతాయి. గమనించారు ఎప్పుడైనా? ఇప్పుడు కోపం కూడా ఎలాంటిదంటే గుర్తుపెట్టుకోండి, ప్రారంభములో చిన్న నీటి ఓటలానే ఉంటది, చిన్నది. ఇదేం చేస్తుందిలే అనుకుంటాం. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట. వివాదం అధికము కాకపోతే దాన్ని విడిచిపెట్టు. గొడవ పెద్దదవుతుందంటే కోపాన్ని తగ్గించుకొని పక్కకు వచ్చాయి. లేదా గొడవ కలహాల వల్ల అది అగ్ని వంటిది. అగ్ని వంటిది. నోటి మాటలతో తొందరగా మనం నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే మన మాట ఎలా ఉంటుందంటే అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తుంది? మొత్తాన్ని కాల్చేస్తుంది. ఈరోజు ఈ కోపం అనేటువంటి ఆవేశంలో నోటికొచ్చినట్టు మాట్లాడి ఆ అగ్నిలో ఎంతమంది ఆహుతైపోయారో కదా. చిన్న చిన్న గొడవలే కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఎన్ని నష్టాలు అనుభవించారో కదా. ఈరోజు ఈ కోపాన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నారు అమ్మా? బైబిల్లో ఉంటది, నాలుక అగ్నియే అని. యాకోబు 3:6లో నాలుక అగ్నియే అని. ఈరోజు ఊరికే కోపడుతున్నావా? నీ కోపము అగ్ని వంటిది. ఆ అగ్ని కుటుంబాన్ని కాల్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈరోజు కోపం ఉంటే తగ్గించుకోండి. ఇంకా నేను కొన్ని విషయాలు చెప్పాను, రేపు ఇంకొన్ని విషయాలు చెప్తాను. కోపం ఎంత డేంజర్ మనము ఏముందిలే అనుకుంటున్నాం, కానీ చాలా నష్టపోతాం అమ్మ కోపం వల్ల. కోపం తగ్గించుకోండి. చాలా మంది నాకు తగ్గించుకోవాలని ఉంది బ్రదర్, కానీ నా వల్ల కావట్లేదు అనొద్దు. కోపం వల్ల చాలా నష్టాలు ఇప్పటివరకు చూసావు, నీకు తెలియకుండానే చూసావు. నువ్వు కోపడటం వల్ల నువ్వు అనవసరంగా కోపడలా, కానీ ఆ కోపం అధికమయ్యి ఆ అధికములో శాపం కొని తెచ్చుకుంటున్నారు. బైబిల్లో ఎంతో మంది చేతులారా దీవెనలు పోగొట్టుకున్నారు కోపాల వల్ల, ఆవేశాల వల్ల. కోపము ఆవేశాన్ని తీసుకొస్తుంది. ఆవేశము పాపానికి ప్రేరేపిస్తుంది. ఆ పాపమే నిన్ను శాపంలోకి నెడుతుంది. ఆవేశ పాప శాపముల నుండి నువ్వు విడుదల పొందాలంటే కోపం నీలో తగ్గాలి. కోపం వల్ల శరీర ఆరోగ్యం కూడా పారైపోద్ది. బీపీ, గుండె జబ్బులు ఇవన్నీ కోపాల వల్లే కదా. అధిక ఆలోచన, ఓవర్ థింకింగ్ కోపాల వల్లే కదా. ఈ కోపంలో నుండి నన్ను విడిపించేసయ్యా, ఈ కోపం అనే భావోద్వేగంలో నుండి నేను బయటపడాలయ్యా. అనవసరంగా నేను కోపపడాలి, తప్పదు కొన్ని సిచ్యువేషన్స్లో. కానీ అనవసరమైన కోపం, అవసరం లేని కోపం నాలో ఉంటే తొలగించండి అయ్యా. నేను కోప్పడకూడదయ్యా, ఊరికే కోప్పడకూడదయ్యా. నేను చిన్నదానికి కోపడుతున్నానయ్యా, నాలో కోపం తగ్గాలయ్యా. నేను కోపం లేకుండా ఉండాలి. నేను కోపంగా ఉంటే నా కుటుంబానికి నేను భారం. నేను కోపంగా ఉంటే నా కోపము అగ్ని. నేను కోపంగా ఉంటే నా కోపం సింహ గర్జన. అటువంటి కోపం నాలో ఉండకూడదు. నేను ఊరికే కోపడనయ్యా. కోపట్టడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఊరికే కోపట్టడం వల్ల నాకు చిరాకు వస్తుంది, కొన్ని పరిస్థితుల వల్ల నాకు కోపం వస్తుంది, కొన్ని పరిస్థితుల వల్ల. ఆ కోపం నుండి నన్ను విడిపించండి అని ప్రార్థన చేసుకోండి. చాలా డేంజర్ కోపం. బైబిల్లో మొదటి పెద్ద పాపానికి ప్రారంభమే కోపం. అవిధేయత మొదటి పాపమైతే రెండవ పాపం కోపం వల్లనే కదా. ఈరోజు అడుగు ప్రభువునయ్యా, ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నాకు నేర్పించు, నీ ఆత్మ సహాయాన్ని అందించని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కోప్పడితే ఎన్ని నష్టాలు ఉన్నాయో. కోపము అగ్ని వంటిదని, కోపం సింహ గర్జన వంటిదని, కోపం భారమని మాకు తెలియచేసావు. మేము ఊరికే కోప్పడే వారిగా ఉండకూడదు. కోపాన్ని అదుపులో పెట్టుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకునే శక్తిని మా అందరికి అనుగ్రహించు. మా కోపానికి అర్థం ఉండాలి, మా కోపానికి విలువ ఉండాలి. అనవసరమైన వ్యర్థ కోపం మాలో ఉండకుండా మీరు మా అందరికీ సహాయం చేయమని ఈరోజు ఈ మాటలు మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ వాక్కుతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలో జూమ్ యాప్ ద్వారా, కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న వారిలో ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో ఆ అనారోగ్యం నుండి విడుదల ఇవ్వండి. ఆ సమస్య నుంచి విడుదల ఇవ్వండి. ఆ ఇబ్బందుల నుంచి విడుదల ఇవ్వండి. ఆ మానసిక పరిస్థితుల్లో మీరు ధైర్యాన్ని ఇవ్వండి.
నీ పిల్లల పక్షాన మీరుండి గొప్ప కార్యం మీరు చేయమని, ఎవరెవరు ఏ అవసరతతో వచ్చారో, ఎవరెవరు ఏ సమస్యతో వచ్చారో సమస్య తీర్చి రోజంతా కంచె వేసి కాపాడి బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ ఉదయకాల ప్రార్థనలో అనుదినం పాల్గొనండి. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కోప్పడొద్దు. చాలా వరకు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. నేను ఈ రోజు కోప్పడకూడదని కూల్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా దేవుడు మన కోపాన్ని తగ్గిస్తాడు. మనం దీవెనలన్నీ మనవే. అందరికీ వందనాలు. వందనాలయ్యా.